జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో గల టీయూఎఫ్ఐడిసి నిధులు 4 కోట్ల రూపాయలతో మినీ స్టేడియం నిర్మాణ పనులకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ ఈ స్టేడియంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టేడియం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కి మరియు సంబంధిత అధికారులకు సూచించారు. రాబో రోజుల్లో ఈ స్టేడియంకు సావిత్రిబాయి పూలే పేరు పెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మినీ స్టేడియంకి రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 4 కోట్ల రూపాయలతో చేశాం. ఇది ఇంకా రిమైనింగ్ కూడా 3-4 కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాల్ బ్యాడ్మింటన్ కానీ అదేవిధంగా షటిల్ కోర్టు, అదేవిధంగా బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టు, ఇండోర్ స్టేడియం, వాకింగ్ తో పాటు చుట్టూ కాంపౌండ్ వాల్తోని మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సుమారు ఇంకొక 4-4.5 కోట్లు దీనికి అవసరం పడుతుంది. మంజూరు కూడా తీసుకురావడం జరుగుతుంది. దీన్ని త్వరితగతిన మరి పూర్తి చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మరి వెంటనే అందించవలసిందిగా నేను డిపార్ట్మెంట్ అధికారులను అదేవిధంగా కాంట్రాక్టర్ను కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క బ్యాలెన్స్ ఎస్టిమేట్ కూడా తీసుకెళ్ళి రిమైనింగ్ శాంక్షన్ కూడా అతి త్వరలో తీసుకొచ్చేసి దీని ఒక సంవత్సరం లోపు మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఈ భూపాలపల్లిలో ఉన్నటువంటి టౌన్లో ఇంకా అధునాతనంగా ఏదైతే హనుమాన్ జంక్షన్ కానీ, రాజీవ్ నగర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్, ఇంకా ఈ యొక్క 200 ఫీట్తోని ఏదైతే అంబేద్కర్ సెంటర్ నుంచి సుభాష్ కాలనీ జంగేడు పోయే రోడ్డు కూడా ఒక సెంటర్ లైటింగ్తో డివైడర్ పెట్టేసి ఏదైతే మన ఆర్టీసీ క్రాస్ జంక్షన్లో కూడా దాన్ని ఒక జంక్షన్ చేసి ఏదైతే ఈ యొక్క దేశం కొరకు, పేద ప్రజల కొరకు, అట్టడుగున అణగారినటువంటి ప్రజల కొరకు మరి ప్రాణ త్యాగాలు చేసినటువంటి మరి ఒక వారి స్టాచ్యూలను కూడా మరి ఏర్పాటు చేసుకొని ఈ స్టేడియాన్ని కూడా సావిత్రిబాయి ఫులే ఒక స్టేడియంగా పేరు పెట్టి మరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారి స్టాచ్యూని కూడా ఈ యొక్క స్టేడియాన్ని మరి పెట్టబోతున్నామని